బోయినపల్లి వినోద్ గారు, ఎక్స్ ఎంపీ. ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ప్రజలతో ఉన్నారా లేకపోతే దూరంగా ఉన్నారా? అసలు ఏంటి పెద్ద జాతరలా ఉంది సార్ మీ ఇంటి దగ్గర. నాకు భయం వేసింది కింద చూడగానే. అంతమంది ఉన్నారు, రోజు ఇట్లానే ఉంటారా లేకపోతే ఈ రోజు ఏమైనా స్పెషల్ డే ఉందా? నిత్యం ఇదే విధంగా వందలాది మంది ప్రజలు కలిసేది, చాలా సమస్యల పరిష్కారం కోసం ఉండేది. న్యాయవాదిగా ఎంతో మంది ప్రజలకు న్యాయం చేశారు మీకు చేతనైనంత. తర్వాత కమ్యూనిస్టు నేతగా, కమ్యూనిజం అంటే మనకు తెలుసు అందరూ సమానమే, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి అనేది వాళ్ళ నినాదం. అలాంటి పార్టీలో నుంచి మీరు ఎందుకు బీఆర్ఎస్ మిమ్మల్ని ఆకర్షించింది? క్లుప్తంగా చెప్పదలుచుకుంటే, నేను మీరు అసలు 14-15 ఇయర్స్కి విద్యార్థి సంఘం నేతగా ఉన్నారని విన్నాను సార్. కానీ మా తల్లి చిన్నతనం నుండి నన్ను ఆ విధంగా పెంచిన. దురదృష్టవశాత్తు 4 మాసాలకి ఎంపీ అయి తన ముందే చనిపోయింది. అదే నాకు బాధ కలిగించేది నా జీవితంలో. మీరు చాలా మంది వచ్చారు, పదవులు ఉన్నాయి అని చెప్పి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. మీరు మాత్రం కేసీఆర్ గారిని వదలకుండా 2019లో మీరు ఓడిపోయారు నిజానికి. అయినా ఆయన వెంటే ఉండి అలా నడుస్తూనే ఉన్నారు. మరి ఏంటి ఈసారి ఎన్నికల్లో మీరు బరిలో ఉన్నారా లేదా? కరీంనగర్ బరిలో ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాం. ఎందుకు అనే కదా మీ డౌట్. ఎందుకు అనేది చెప్పాలంటే ఒక విషయం మీతో చెప్పాలి ముందుగా. అదేంటంటే ఒక 2 days బ్యాక్ నా టెలికాలర్కి ఒక కాల్ వచ్చింది. విషయం ఏంటంటే వినోద్ కుమార్ గారు, మనందరికీ తెలుసు బోయినపల్లి వినోద్ గారు, ఎక్స్ ఎంపీ. ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ప్రజలతో ఉన్నారా లేకపోతే దూరంగా ఉన్నారా? ఆయన ఈసారి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారా లేదా? ఇవన్నీ మాకు తెలుసుకోవాలని ఉందండి. ఒక ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేసి ఆ కాల్ చేసిన వ్యక్తి చెప్పినటువంటి విషయం. మరి ఆయన వినోద్ గారి అభిమానం లేకపోతే టీఆర్ఎస్ అభిమానం తెలియదు, కానీ ఆయన రిక్వెస్ట్ అయితే అది. సరే, నిజంగానే నాకు కూడా డౌట్ వచ్చింది వినోద్ గారు అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని. సో హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తే ఆయన అక్కడ లేరని తెలిసింది. తర్వాత కరీంనగర్లో ఉన్నారేమోనని డైరెక్ట్గా ఈరోజు కరీంనగర్ వచ్చాం. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గరే మనం ఉన్నాం. చాలా మంది జనాలు అయితే ఉన్నారు. మరి అది చూస్తుంటే ఆయన ఇంట్లోనే ఉన్నారేమో అనిపిస్తుంది. వెళ్ళి ఒకసారి చూద్దాం, ఉంటే మాట్లాడదాం, లేదంటే బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. వినోద్ గారు ఉన్నారా అండి? అమ్మో, ఏంటి ఇంతమంది ఉన్నారు? సార్ నమస్తే, ఎలా ఉన్నారు? అవును సార్, ఎలా ఉన్నారు? మీరు ఉన్నారా లేదా అని నిన్న హైదరాబాద్ లో ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్ లో లేరని తెలిసింది. సో ఈ రోజు కరీంనగర్ లో ఉన్నారా లేదని, ఎందుకంటే మాకు కాల్ వచ్చింది టెలికాలర్ కి. కాల్ ఏంటంటే వినోద్ కుమార్ గారు అసలు ఎక్కడున్నారు, ఈసారి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నారా లేదా మేడం, ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఆయన ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. నాకు కూడా డౌట్ వచ్చింది, సార్ అసలు అందుబాటులో ఉన్నారా జనాలకు లేదా అని చెప్పేసి. కొంతమంది అనటం ఏంటంటే మీరు ఫారిన్ కంట్రీలో ఉన్నారు అని అంటున్నారు, ఇక్కడ లేరు. హైదరాబాద్ లో లేక ఒక 4-5 మాసాలు అవుతుంది. నేను మన శాసనసభ ఎన్నికలప్పుడు ఒక 2 మాసాలు ఇక్కడే ఉన్నాను కరీంనగర్ లో. తదనంతరం కూడా ఇక్కడే ఉంటున్నాను. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను హైదరాబాద్ కి రావడం లేదు కాబట్టి మీకు సామాన్యంగా నేను గత 4-5 సంవత్సరాలు మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉన్నాను కదా, చాలా మంది రోజు వచ్చి కలిసిపోయేది కదా. సరే, ఈ లోపల శాసనసభ ఎన్నికలప్పటి నుంచి నేను అక్కడ ఉండడం లేదు. కరీంనగర్ లోనే ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో, ముఖ్యంగా పూర్వపు కరీంనగర్ జిల్లాలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. శాసనసభ మీకు తెలుసు, దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు, ఎన్నికల్లో మేము ఓటమి పాలైనాం. తదనంతరం కూడా నేను ఎక్కువ సమయం ఇక్కడ కరీంనగర్, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ ప్రజల మా కార్యకర్తలు, మా నాయకుల యొక్క ఉత్సాహాన్ని, అంటే ముఖ్యంగా ఈ సమయంలో మా కార్యకర్తల్ని మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి
సరే ప్రజలు ఎన్నికల సందర్భంలో సభలు సమావేశాలు పెట్టుకుంటాం, తిరుగుతాం. దానికంటే ముఖ్యంగా మా కార్యకర్తలు, మా నాయకులు వీళ్ళని మనోధైర్యాన్ని నింపాలి అని చెప్పేటట్టు ఏకైక ఉద్దేశంతోనే నేను ఆ కరీంనగర్లోనే ఉంటున్నాను. హైదరాబాద్కి రావడం తగ్గింది. ఒక ఇంటర్వ్యూ చేద్దాం సార్, కూర్చుందాం, చేద్దాం. చూసారా, ఆయన ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు, మన ఎదురుగుండానే ఉన్నారు. వినోద్ కుమార్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. 2004లో మొదటిసారి ఆయన హన్మకొండ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నిజానికి అప్పుడు 2008 ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితి, ఉద్యమము. ఆ సమయంలో ఆయన తృణప్రాయంగా భావించి తన ఎంపీ పదవికి కూడా రిజైన్ చేశారు. అఫ్ కోర్స్ ఆయన ఉప ఎన్నికల్లో మళ్ళీ ఆయనే గెలిచారు. తర్వాత 2014లో కూడా మళ్ళీ ఆయనే గెలిచారు. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే, మొత్తం పార్లమెంట్లో 540 ప్రశ్నలతో రెండవ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అన్ని క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన వెనక ఇంత రాజకీయ నేపథ్యం ఉందని కానీ, లేకపోతే ఆయన న్యాయవాదిగా కోర్టులో చాలా కాలం ప్రజలకు న్యాయం అందించేందుకు పనిచేశారని మీ ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ. ఇంకా చాలా ఉన్నాయి ఆయనకు సంబంధించినవి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి ఆయన. అలాగే టిఆర్ఎస్ వ్యవస్థాపక అభ్యర్థుల్లో, సభ్యుల్లో కూడా ఆయన చాలా ముఖ్యులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయన గురించి. కరీంనగర్కు ఎంతో చేశారు, ఇంకా చేయాల్సింది మిగిలే ఉంది అంటున్నారు. అయినా కూడా ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేద్దాం కూర్చొని. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అసలు ఏంటి పెద్ద జాతరలా ఉంది సార్ మీ ఇంటి దగ్గర. నాకు భయం వేసింది కింద చూడగానే. అంతమంది ఉన్నారు. రోజు ఇట్లానే ఉంటారా, లేకపోతే ఈ రోజు ఏమైనా స్పెషల్ డే ఉందా? రోజు ఇట్లే ఉంటానండి. నేను ఎంపీ టర్మ్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చిన తర్వాత నేను హైదరాబాద్లో మినిస్టర్స్ క్వార్టర్స్లో నిత్యం ఇదే విధంగా వందలాది మంది ప్రజలు కలిసేది, చాలా సమస్యల పరిష్కారం కోసం ఉండేది. కరీంనగర్కి వచ్చినప్పుడల్లా కూడా మరి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాల నుండి మా ప్రజాప్రతినిధులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీసుకొని ఇదే విధంగా వస్తారు, రోజు వస్తారు. న్యాయవాదిగా ఎంతో మంది ప్రజలకు న్యాయం చేశారు మీకు చేతనైనంత. తర్వాత కమ్యూనిస్టు నేతగా, కమ్యూనిజం అంటే మనకు తెలుసు, అందరూ సమానమే, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి అనేది వాళ్ళ నినాదం. అలాంటి పార్టీలో నుంచి మీరు ఎందుకు బీఆర్ఎస్ మిమ్మల్ని ఆకర్షించింది? అంటే ఉద్యమ నేతగా చాలా కీలకమైనటువంటి పాత్ర మీరు పోషించారు. టీఆర్ఎస్ ఆవిర్భావంలో కూడా మీరున్నారు. సో వ్యవస్థాపక సంఘంలో మీరున్నారు ఆ సభ్యుడిగా. సో ఎందుకు మీరు ఇటు అట్రాక్ట్ అయ్యారు? అంటే క్లుప్తంగా చెప్పదలుచుకుంటే, నేను 10వ తరగతి పరీక్షలు రాసిన వెంటనే 14 ఏళ్ళు 15 ఏళ్ళ వయసులో పట్టినే ఆనాడు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాజకీయ శిక్షణ శిబిరాలు గుంటూరు జిల్లా తెనాలిలో జరుగుతున్నప్పుడు పే బ్యాక్ ఎమర్జెన్సీ పీరియడ్ లో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే మా ఇంటి పక్కకు ఒక ఎస్సీ హాస్టల్ ఉండే, ఆ విద్యార్థితో ఉన్నటువంటి పరిచయాలతోని దానితోని, తర్వాత ముఖ్యంగా ఇంతకుముందు మీరు ప్రస్తావించారు మా మేనమామ చెన్నమనేని రాజేశ్వరరావు గారి నేపథ్యము, వారి అబ్బాయి రమేష్ గారు, మేమందరం కలిసి ఆ శిక్షణ శిబిరాలకు వెళ్ళడం జరిగింది వే బ్యాక్ 75-76లో. తదనంతరము నేను జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హన్మకొండలో చదువుకున్న రోజులలో, తర్వాత గవర్నమెంట్ కాకతీయ డిగ్రీ కాలేజ్లో చదువుకున్న రోజుల్లో పట్ల నేను విద్యార్థి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. అప్పుడు ఎలక్షన్స్ జరిగేది, ఇప్పుడు లేవు. స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ జరిగేది కాలేజెస్ లో. మీరు అసలు 14-15 years కి విద్యార్థి సంఘం నేతగా ఉన్నారని విన్నాను సార్. అదే 10th క్లాస్ చిన్న ఏజ్ లో పట్టే నేను చెప్పాను కదా తెనాలి రాజకీయ శిక్షణ శిబిరాలకు వెళ్ళి, చిన్నతనంలో కూడా అప్పుడప్పుడు మా ఇంటి పక్కన ఆర్ఎస్ఎస్ శాఖలు కూడా వెళ్ళేది. కానీ పొలిటికల్ మీరు ఇంతమంది చెప్పినట్టు మా తల్లి గారు సుగుణ గారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టారు. కరీంనగర్ జిల్లా కొండ్రావుపేట మండలంలో నాగారం అనేటువంటి గ్రామం మా అమ్మ వాళ్ళది. వాళ్ళు చిన్నతనంలో పట్టే మా ఇద్దరు మేనమామలు రాజేశ్వరరావు గారు, హనుమంతరావు గారు స్వాతంత్ర ఉద్యమంలో పట్ల చాలా గొప్ప పాత్ర వహించారు. సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి కుటుంబం అది. మా తల్లి గారిని కూడా చిన్నతనంలో కూడా మా పెద్దమాన మామయ్య అండర్ గ్రౌండ్ లో కూడా తీసుకెళ్లేది. సో ఆమె కొంత సోషల్ కాన్షియస్ ఉన్నటువంటి స్త్రీ మా తల్లి. మా తండ్రి గారు వ్యవసాయ కుటుంబము, ప్రభుత్వ ఉద్యోగి, హన్మకొండలో మేము మా ఫాదర్ ఎంప్లాయ్ ఉండేది. కానీ మా తల్లి చిన్నతనం నుండి నన్ను ఆ విధంగా పెంచింది. అందుకోసం నా పేరు వినోద్ కుమార్ ఉంది, వినోద్ రావు లేదు. మా అమ్మ కొంచెం సోషల్ కాన్షియస్నెస్ లేడీ. సరే వెల్మ సామాజిక వర్గంలో ఒక భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆమె చిన్నతనం నుంచి కూడా సమానత్వం, అందరితో మర్యాదగా ఉండాలి అనేటువంటిది నేర్పడం జరిగింది మాకు. సో నేను రాజకీయాలకు పోయినా కూడా మా తల్లి గారు ఎప్పుడు అడ్డుపడలేదు. ఆమెకు ఉత్సాహంగా ఉండేది. అంటే
అంటే సోషల్ కాన్షియస్నెస్ ఉండాలని చెప్పి ఆలోచన చేసేటువంటి ఆవిడ. నేను న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి తల్లి నా తల్లి. దురదృష్టవశాత్తు నేను ఎంపీగా ఇంకో 4 మాసాలకి ఎంపీ అయితాను ముందే చనిపోయింది. నా జీవితంలో పెద్ద బాధ కలిగించేది, పెద్ద బాధ కలిగి ఒక 4 months బతికున్నట్టయితే నన్ను ఎంపీగా చూసేది మా తల్లి. అదే నా నాకు బాధ కలిగించేది నా జీవితంలో. సో ఏ తల్లులు స్త్రీలు కొడుకులు ఆర్థికంగా ఎదగాలి అట్లా ఎదగాలి అంటారు. మా తల్లి కొంత డిఫరెంట్ ఆలోచన పరురాలు ఆవిడ. సో ఆ విధంగా నేను ఉంటూ తర్వాత నేను లా కాలేజ్ కూడా యూనివర్సిటీ లా కాలేజ్ కాకతీయ యూనివర్సిటీలో చదవడం, తర్వాత న్యాయవాది వృత్తి కూడా నేను వరంగల్లోనే చేపట్టడం. వరంగల్ కోర్టులో నేను సక్సెస్ఫుల్ లాయర్ వరంగల్లో. ఆ సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే సందర్భంలో తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉండే. మీరు ఒక్కసారి లేట్ 80s 90sలోకి వెళ్తే ప్రతిరోజు మీరు ఏ పత్రిక చూసినా ఎక్కడో దగ్గర ఆత్మహత్యలు, పత్తి రైతుల ఆత్మహత్యలు, యువకులు తీవ్రవాదం వైపు అంటే నక్సలిజం వైపు ఆకర్షితులైతే వాళ్ళు పోలీసుపై దాడి చేస్తే పోలీసులు చచ్చిపోయేది, పోలీసులు వీళ్ళపై దాడి చేస్తే వీళ్ళు చచ్చిపోయేది. అంటే ఎక్కడ చూసినా రక్తపాతం, అలజడి, నిరాశ, నిస్పృహ, బతకాలనేటువంటి ఆశ కూడా తెలంగాణ ప్రజల్లో లేకుండే 90sలో. జస్ట్ మీరు కూడా అప్పుడు స్కూల్ గోయింగ్ చైల్డ్ కావచ్చు ప్రాబబ్లీ, మీకు తెలియదు. మేము అప్పుడే వెరీ యంగ్. ఆ వయసులో మాకు బాధ కల్పించేది. అప్పుడు సిపిఐ కూడా ఈ గోదావరి నది జలాలు తెలంగాణకు మరి మళ్లించాలంటే ఇచ్చెంపల్లి ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఈ విధమైనటువంటి డిమాండ్లతోనే మేము ప్రదర్శనలు తీసేది. తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు, బియ్యాల జనార్దన్ రావు గారు అని ఒక ప్రొఫెసర్ కాకతీయ విశ్వవిద్యాలయంలో వీరు చిన్న చిన్న సదస్సులు మీటింగ్స్ పెడుతుంటే మేము వెళ్ళి వినేది. కానీ ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఉండేది. తన ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. వరంగల్ డిక్లరేషన్ అనేటువంటి ఒక డిక్లరేషన్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుండి మేము డిక్లేర్ చేసాం. ఆ రోజు ఒక మహాసభ జరుగుతాయి. నిన్న 98లో మహాసభ జరిగింది, కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభ వరంగల్లో. దాంట్లో నేను ఒక ముఖ్యమైన పాత్ర వహించాను. ఏది ఆహ్వాన సంఘంలో ముఖ్యమైన పాత్ర వహించాను. సో మాకు అప్పటి నుంచి సంథింగ్ గోయింగ్ రాంగ్, తెలంగాణలో ఏదో నష్టం జరుగుతుంది అనే ఒక అభిప్రాయం ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఆ రోజు డిప్యూటీ స్పీకర్ ఉంటూ వారు కొంతమంది నాయకులతో సమాలోచనలు చేస్తున్న సందర్భంలో దేశిన చిన్నమల్లయ్య గారని కమ్యూనిస్ట్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే గారు, వారు నన్ను కేసీఆర్ గారి దగ్గర ఫస్ట్ టైం తీసుకెళ్లాడు. నీకు తెలంగాణ సమస్యల పైన కొంత ఆలోచన ఉంది కదా, మరి కేసీఆర్ అంటే అప్పుడు చంద్రశేఖరరావు గారు ఏదో ఆలోచన చేస్తున్నాడు, పోయి మాట్లాడదామంటే వెళ్ళి దాదాపు ఒక సంవత్సరం కాలం పాటు లేట్ 99 నుండి 2000 డిసెంబర్ జనవరి ఫిబ్రవరికి వచ్చారు ఒక ఒపీనియన్ వచ్చినాము, ఒక రాజకీయ పార్టీ లాంచ్ చేద్దాము, తెలంగాణ కోసం కొట్లాడదామని. అప్పుడు నేను సిపిఐ నుండి కొంత దూరం అయ్యాను. అంటే మెంబర్షిప్ వాళ్ళు నన్ను సస్పెండ్ చేయలేదు, నేను ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. మేము జస్ట్ విత్డ్రూ అయినాం. తర్వాత దేశం మల్లయ్య గారు మేమందరం కలిసి మరి వీఆర్ వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన వాళ్ళు అతి కొద్ది మందిలో మేము కొంతమంది. సో కేసీఆర్ గారితో నాకు పరిచయం ఆ విధంగా. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెట్టితే మేము పోయి కలవలేదు. ఆ పెట్టినటువంటి సమాలోచన లోపల కూడా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాంట్లో నేను ఒక్కరిని. సో అలా మీరు ఇక్కడి నుంచి అటు అట్రాక్ట్ అయ్యారు. కానీ గ్రేట్ సార్, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం 2004లో మీరు ఎంపీ అయ్యారు హన్మకొండ నుంచి. అక్కడి నుంచి ఎంపీ అయిన తర్వాత 2008లో బాగా ఉధృతంగా ఉంది ఉద్యమం అంతా. ఆ సమయంలో ఫస్ట్ టైం వచ్చిన పదవిని కూడా వదిలేసి రిజైన్ చేసి మరి వచ్చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. అఫ్ కోర్స్ మళ్ళీ మీరు బై ఎలక్షన్ గెలిచారనుకున్నది వేరే విషయం, బట్ రాజీనామా చేసేటప్పుడు ఏమనిపించలేదా? అంటే ఒకటండి, 2004లో మేము 5 ఎంపీలం గెలిచాం. కేసీఆర్ గారు, నరేంద్ర గారు, నేను, మధుసూదన్ రెడ్డి గారు, రవీందర్ నాయక్ గారు, మేము 5 ఎంపీలం గెలిచి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది 2004లో. యూపీఏ ప్రభుత్వంలో అప్పుడే బీజేపీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డది, యూపీఏ ప్రభుత్వం 2004లో. ఆ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మేము ఆ ప్రభుత్వంలో మేము కలిసి పనిచేసాం. ఆ ప్రభుత్వంలో కేసీఆర్ గారు అప్పుడే మంత్రి కూడా అయ్యారు, లేబర్ మినిస్టర్ కూడా అయ్యారు. సో మేము అక్కడ మంత్రివర్గంలో ఉంటూ తెలంగాణ కోసం పనిచేసే సందర్భంలో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడము, రాష్ట్రపతి ఉపన్యాసం లోపట జాయింట్ పార్లమెంటరీ సెషన్ లోపట మరి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి నోటి ద్వారా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి కూడా మరి ఆ జాయింట్ పార్లమెంట్ సెషన్లో చెప్పడము,
కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని జోడించడము, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ గారితో నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడము, తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటే తెలంగాణ ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పడము, సో అన్ని రాజకీయ పార్టీల దగ్గరకి కేసీఆర్ గారితో మేమందరం కలిసి తిరగడము, లిఖితపూర్వకంగా దాదాపు చాలా మెజార్టీ పార్టీలు తెలంగాణ ఇస్తే మాకేం అభ్యంతరం లేదని చెప్పి మరి అన్ని పార్టీలతో ఒప్పించి ఆ లేఖలు ఇప్పించిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మరి ఇక్కడ ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒత్తిడి వల్ల మరి కాంగ్రెస్ పార్టీ వెనుకకు పోయింది తెలంగాణ ఇవ్వడం లోపల. అప్పుడు మేమందరం రాజీనామా చేస్తాం. కాబట్టి మాకు రాజీనామాలు చేయడం అనేది పెద్ద బాధ కలిగించలేదు. ఎందుకంటే మాకు ఆ ఎంపీ పదవి వచ్చింది కూడా తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చింది. తెలంగాణ ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించింది కూడా తెలంగాణ కోసం. కాబట్టి మీ నిరసనతోని రాజీనామాలు చేసి మళ్ళీ వచ్చి పోటీ చేయడం జరిగింది. పోటీ చేసినప్పుడు కేసీఆర్ గారు గెలిచారు, నేను గెలిచాం. దురదృష్టవశాత్తు మా ఇతర ఎంపీలు ఓడిపోవడం జరిగింది. ఆ విధంగా మేము పదుల కోసం పనిచేసినటువంటి వాళ్ళం కాదు ఆ రోజు. అంటే పదులోనే మాకు ముఖ్యం కాదు ఆ రోజు. తెలంగాణ రాష్ట్రం రావడం ముఖ్యం. కాబట్టి నాకేం బాధ కలిగించలేదు. గ్రేట్ సార్ నిజంగా. మరి అప్పటి నుంచి కూడా మీరు చాలా మంది వచ్చారు, పదవులు ఉన్నాయి అని చెప్పి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. మీరు మాత్రం కేసీఆర్ గారిని వదలకుండా 2019లో మీరు ఓడిపోయారు నిజానికి. అయినప్పటికీ కూడా అఫ్కోర్స్ మీకు క్యాబినెట్ హోదాలో మంచి పదవి ఇచ్చారనుకోండి కేసీఆర్ గారు. అయినా ఆయన వెంటే ఉండి అలా నడుస్తూనే ఉన్నారు. మరి ఏంటి ఈసారి ఎన్నికల్లో మీరు బరిలో ఉన్నారా లేదా? కరీంనగర్ బరిలో తప్పనిసరిగా పోటీ చేస్తానండి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా. సరే ఈసారి మా ప్రభుత్వము రాకపోవడము, రాష్ట్రంలో మరి కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ మా ప్రభుత్వము మరి ప్రజలు తిరస్కరించారు. ఓ విధంగా అంటే పెద్ద ఎత్తున కూడా తిరస్కరించలేదు. మాకు మంచి 39 సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రజల నిర్ణయాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఏ కోణంలోనో ఏ దృష్టితోనో మరి మేము ఆశించిన రీతిలో మమ్మల్ని గెలిపించలేదు. కానీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా మేము పోటీ చేయాలి. ఎందుకంటే పోటీ చేసి మళ్ళీ ప్రజల యొక్క ఆదరణ లభించేటట్టు మేము పనిచేయాలి. నాకు నమ్మకం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు అయ్యో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మనము కోల్పోయాము, ఆ పార్టీని ఊడగొట్టాము, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా మళ్ళీ గులాబీ జెండాను గెలిపించాలనేటువంటి ఆలోచన ఇప్పుడిప్పుడే ప్రజలకు వస్తుంది. కాబట్టి నాకు చాలా పూర్తిగా నమ్మకం ఉంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తాను, తప్పనిసరిగా గెలుస్తాననేటువంటి విశ్వాసం నాకుంది. కొంతమందిని అటు ఇటు షఫిల్ చేస్తున్నారు అంటున్నారు సార్, మీరు ఇక్కడి నుంచి చేస్తారా ఖచ్చితంగా ఈసారి కూడా? నాకు షఫిల్ వీలు కాదు. ఎందుకంటే మరి నేను ఇక్కడే పనిచేశాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను. గత 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా లేకపోయినప్పుడే కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ఈ 7 శాసనసభ నియోజకవర్గాల్లో నేను విస్తృతంగా పర్యటన చేశాను. కాబట్టి ఆ పరిచయాలను వదులుకొని వేరే దగ్గరికి వెళ్ళి పోటీ చేసేటువంటి ఆలోచన నాకు లేదు, మా నాయకుడికి కేసీఆర్ గారు కూడా లేదు. నాకు చెప్పారు నువ్వే పోటీ చేయాలి, తిరుగుతూ ఉండు అని కూడా నాకు కేసీఆర్ గారు చెప్పారు.